సో ఈ పేక మేడలు మీకు మంచి హిట్ అవ్వాలి, నాకు కూడా మంచి ప్రాఫిట్స్ రావాలని కోరుకుంటున్నాను. అన్న మర్చిపోవద్దు మళ్ళా, అంతే కదా, దొంగ సంతకాలు పెట్టవద్దు మళ్ళీ. ఏమన్నా అన్ని జెన్యున్. ఏమో అన్న ముఖం చూస్తుంటే జర దొంగనే అనిపిస్తుంది. అదేంది ఇందాక అమ్మాయికి ఉన్నాం స్టార్టింగ్ లో, మంచోడు అమ్మాయికి ఉన్నాం స్టార్టింగ్ లో. ఇప్పుడు అగ్రిమెంట్ వచ్చేసరికి జర నవ్వు జర చిన్నగా అవుతుంది. ఓకే, సో మంచి హిట్ అవ్వాలి మీ అందరికి. ఇలాంటి సినిమాలు మంచి ప్రొడ్యూస్ చేయాలన్న మీరు కూడా మంచి ఒక లవర్ బాయ్ క్యారెక్టర్ అయితే చేయండి, అట్లా కూడా చూద్దాం. సో మీరు కూడా తెలుగులో మంచి సెట్ అవ్వాలి. ఇంకా మీకు ఏదైనా హీరోతో పర్టికులర్గా చేయాలని ఉందా? అంటే పెద్ద లిస్టే. తెలుగు సినిమాలు చూస్తారా? చూస్తాను. ఏ హీరో అంటే మీకు ఇష్టం బాగా? ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు అంట. ఓ, సో అన్న మీకు నెక్స్ట్ ప్లాన్స్ ఉన్నాయా? ఇంకేమైనా కథలు ఉన్నాయా ఏదైనా హీరో కోసం? అలాగే లేదు, కాన్సెప్ట్స్ రైటింగ్లో ఆలోచిస్తున్నాము, జరుగుతున్నాయి అట్లా. దీంట్లో సాంగ్స్ ఉంటాయి అన్న? ఉన్నాయి, 3 సాంగ్స్ ఉన్నాయి. అంటే లక్ష్మణ్ మీద ఒక సాంగ్ రిలీజ్ అయింది, అది తెలుసు. హీరోయిన్తో ఏమన్నా? హీరోయిన్తో ఒక సాంగ్ ఉంది, అది కంప్లీట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సాంగ్. అది అంటే సినిమాలో సినిమాని ఒక లైఫ్ లాగా చెప్పే, అంటే ఓన్లీ ఫర్ ఫీమేల్ కోసం ఒక సాంగ్ ఉందండి. ఎంటైర్ ఫీమేల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫీమేల్స్ సిచ్యువేషన్ ఏంటని దాని ఫోక్లో చేసాం. మాకు రాజశేఖర్ మాస్టర్ అని అతను అనంతపూర్లో ఉంటాడు, తను చెక్క భజన చేస్తూ ఉంటాడు. సో ఆయన టోన్ తీసుకొని ఆయనతో పిలిపించేసి ఆయనతో చేయించాం. స్మరణ్ అని ఈ సినిమాకి స్మరణ్ మ్యూజిక్ డైరెక్టర్. సో మేమిద్దరం కూర్చొని ఆలోచించుకున్నాం, ఇతను పిలిపించేసి ఆయన దగ్గర కొన్ని సాంగ్స్ విని ఇదైతే మనకు బాగా సెట్ అవుతుంది అన్నట్టుగా అతనే పాడారు, చాలా బాగా పాడారు. అన్న నాకు ఇంకో క్వశ్చన్ ఉన్నది. సో ఈ జనరేషన్లో మీరు ఎప్పటి నుండో చేస్తున్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుందని అడుగుతున్నా. ఈ జనరేషన్లో ఆడియన్స్ని కన్విన్స్ చేయడం ఎట్లా? అంటే ఆడియన్స్ ఒకవేళ నచ్చితే ఓకే దాన్ని హిట్ చేస్తున్నారు, లేదు అంటే ఒక్క నిమిషంలో ఒక్కరోజే చాలు దాన్ని ఫ్లాప్ చేయడానికి. సో ఆ ఆడియన్స్ని కన్విన్స్ చేయడం ఎలా అని అనుకుంటున్నారు ఈ జనరేషన్ ఆడియన్స్ని? యాక్చువల్గా గుడ్ క్వశ్చన్ అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు రిలీజ్ అయితే ఏంటి అనేది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని ఆ ఫ్రైడే తెలిసిపోద్ది. సో నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ సినిమా మీద ఫస్ట్ కొత్త వరల్డ్ హైదరాబాద్ బస్తీల్లో అనేది మనకి ఎక్కడా కథ చెప్పలేదు మన దాంట్లో. అండ్ మనం ఏంటంటే ఒక రియలిస్టిక్ అప్రోచ్తో అండ్ ఎక్కడ ఎంటర్టైన్మెంట్తో వెళ్తున్నాం. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్లో మనకు ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంటుంది. లాస్ట్లో ఒక రౌండ్ ఆఫ్ ఒక పే ఆఫ్. సో ఒక డిఫరెంట్ సెటప్, ఒక డిఫరెంట్ వరల్డ్ అండ్ ఒక రిలేటబుల్గా అందరికి మనం రిలేట్ అవుతాం. అరే హీరోతో కొందరు రిలేట్ అవుతారు, హీరోయిన్తో కొందరు రిలేట్ అవుతారు, చుట్టుపక్కల క్యారెక్టర్స్తో కూడా. అది నాకు కాన్ఫిడెన్స్, రిలేటబిలిటీ, ఎంటర్టైన్మెంట్ అండ్ డిఫరెంట్ వరల్డ్. దీంతో జనాలు మంచిగా ఎంటర్టైన్ అవుతారని. ఆడియన్స్ నిజంగానే ఈ రోజుల్లో కొంచెం రిలేట్ అయితే వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటున్నారు సినిమాని, లేదు అంటే పక్కన పెట్టేస్తారు. ఓకే, సో మీరేం భయపడకండి, మేమున్నాం. సో థ్యాంక్ యూ, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.